పేరు నాని ఆచార్య. ఈ ప్రాజెక్ట్ చేయాలన్న థాట్ ఎక్కడంటే సీజన్డ్గా టోటల్ సీజనల్గా సొసైటీలో యూత్లో ఏ అట్మాస్ఫియర్ అయితే యూత్లో ఏ ఐడియాలజీ అయితే రన్ అవుతుందో అదే పాయింట్ పైన అది జనానికి ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఈజీగా రీచ్ అయ్యేలా ఒక మంచి పాయింట్ తీసుకుని దాన్ని ఎలాబరేట్ చేయడం జరిగింది. అది యూత్ ఎంటర్టైనర్గా అన్ని ఫ్యామిలీస్ కూడా ఈజీగా రీచ్ అయ్యేలా ఏబీసీ అనే తేడా లేకుండా అందరికీ రీచ్ అయ్యేలా చాలా చక్కగా స్క్రిప్ట్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నేను చేస్తానని ప్రపోజల్ ప్రొడ్యూసర్ గారు ముందు పెట్టగానే పాటిల్ గారు వెంటనే యాక్సెప్ట్ చేయడం రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. నాని ఆచార్య గారు నాకు లైన్ చెప్పడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చి నేను మొదటిసారిగా సినిమా నిర్మిస్తున్నాను. మరి మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారు వారి గిట చక్కటి మ్యూజిక్ని ఇచ్చారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో ఒక మంచి సినిమా అందియాలనే ఉద్దేశం నాకు గిట కలిగింది. మరి ఈ లైన్ చెప్పిన తర్వాత చాలా బాగా నచ్చింది. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి మరి అందరూ దీన్ని అందరికీ చేరే విధంగా డైరెక్టర్ గారు తీసుకెళ్తుంటారని చెప్పేసి నాకు నమ్మకం అనిపించి ఈ పిక్చర్ను తీయాలనే ఉద్దేశంతో నేను ఈ పిక్చర్ తీయడం జరుగుతుంది. ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీని ఎలివేట్ చేస్తుంది. అలా ఎలివేట్ చేయడమే కాకుండా ఒక మంచి చిన్న మెసేజ్ ఉంటూ యూత్ను కనెక్ట్ చేస్తూ అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఒక చక్కటి కథకి మంచి ఎంటర్టైన్మెంట్ జోడించి నాని ఆచార్య గారు ఒక బ్యూటిఫుల్ లైన్ తయారు చేయడం. అభ్యుదయ భావాలతో పాటు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత అయిన ఈ సినిమాని స్టార్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ నాని ఆచార్య చాలా సినిమాలకి కోఆర్డినేటర్గా పనిచేసి మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించిన యూత్ డైరెక్టర్ అతను. ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే నిన్నగాక మొన్న సూపర్ హిట్ అయిన దృశ్యకావ్యం సినిమాలో హీరో, ఈ సినిమాలో హీరో. అలాగే F21 అనే సినిమాలో హీరోయిన్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ చేస్తుంది. అలాగే ఈ సినిమాకి మెయిన్ ఏంటంటే మ్యూజికల్గా హిట్ కావాలి కాబట్టి ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఏకైక మంచి టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ మన గంటాడి కృష్ణ గారు. దానికి ఈ సినిమాకి 50% ఆయన ఈ సినిమాకి ప్రాణం పోశారు. కాబట్టి ఈ మంచి సినిమా మంచి కాంబినేషన్లో వస్తుంది. ఈ సినిమా ఈవేళ ఓపెనింగ్ అయింది. వెంటనే షూటింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మర్లోనే ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక మంచి సినిమా యూత్ఫుల్ సినిమా మన ఈ 2016లో మళ్ళీ సూపర్ హిట్ కొడతానికి ముందుకు వస్తుందని మీ అందరికీ తెలియజేస్తాం. సినిమాటోగ్రఫీగా చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అర్జున్ సాయికి చాలా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ముందుగా ఈవెంట్కి వచ్చిన ప్రజలందరికీ చాలా థ్యాంక్స్ అండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. దృశ్యకావ్యం తర్వాత ఇంత మంచి యూత్ఫుల్ సబ్జెక్ట్ నాకు రావడం ఇట్స్ వెరీ లక్కీ అండి. అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ నాని గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ శివరాజ్ పాటిల్ గారికి థ్యాంక్స్ చెప్తూ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్, మా డైరెక్టర్కి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ దీంట్లో మేము చేసే క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చే రొటీన్ సినిమాలో ఆ క్యారెక్టర్స్లా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ ఈ సినిమా ఫుల్ షెడ్యూల్, సింగిల్ షెడ్యూల్ చేద్దాం అనుకుంటున్నాము. కంపల్సరీ మీ బ్లెస్సింగ్స్ కావాలి, బాగా రావాలని కోరుకుంటున్నాను. అండ్ కంపల్సరీ సినిమాకి నేను కష్టపడతాను. థ్యాంక్ యూ.